హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బిగ్ బాస్ సీజన్ 8 అనేది సెకండ్ వీక్ కూడా కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా. అయితే మనం ఈ వారం ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సెకండ్ వీక్ కూడా ఫస్ట్ వీక్ కూడా ఎలిమినేషన్ ఉంది కాబట్టి సెకండ్ వీక్ కూడా ఎలిమినేషన్ డెఫినెట్గా కాబట్టి ఎవరవుతారు అని చూసాము. ఆల్రెడీ మనం పోల్ పెట్టడం జరిగింది. ఆ పోల్లో అంటే నిఖిల్, విష్ణు, ప్రియా, నైనిక వీళ్ళందరికీ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బాగా ఇప్పుడున్న సోషల్ మీడియా పీపుల్తో బాగా కనెక్ట్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు ఈజీగా సేవ్ అయ్యారు. వాళ్ళ ఆట కూడా అలాగే ఉంది. వీళ్ళందరినీ పక్కన పెడితే ఏంటంటే లీస్ట్ నుంచి ఓటింగ్ చూసుకున్నట్టయితే 44% ఓటింగ్ తోటి పృథ్వీరాజు ఎలిమినేషన్కి ఫస్ట్ ప్లేస్లో ఉంటే, ఆ తర్వాత ప్లేస్లో వచ్చేసి ఆదిత్య ఓం ఉన్నాడు. ఆ తర్వాత ప్లేస్లో కిర్రాక్ సీత, ఆ తర్వాత ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకందున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక శేఖర్ భాష ఎలిమినేషన్ అంట. ఫస్ట్ వీక్ బేబక్ ఎలిమినేషనే 2 days జస్ట్ ఓటింగ్ అయింది. ఆ తర్వాత ఎలిమినేషన్ ఆమెదే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే కనుక కాస్త కూస్త కంటెంట్ ఇస్తూ అన్ని అన్అఫీషియల్స్ పోల్స్లో కూడా సేవ్ అయిన శేఖర్ భాషకి ఇక్కడ తక్కువ ఓటింగ్ ఎందుకు పడింది, ఎలా పడింది అనేది ఎవరికి అర్థం కాని విషయం అనమాట. ఎందుకంటే అతనికి రేడియోలో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది ఒకవేళ హైదరాబాద్ వరకు అనుకున్నా కూడా అతను ఈ మధ్య జరిగిన లావణ్య ఈ ఇష్యూతో ఏంటంటే అతనికి చాలా పేరు వచ్చింది, సింపతి వచ్చింది. అతనికి ఒక రకంగా ఏంటంటే అతను చేసింది మంచే అనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది. సో ఇవన్నీ కూడా ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బయట ఉన్న ఫ్యాక్టర్స్ లోపల కూడా అంటే పృథ్వీ ఎలాంటి కంటెంట్ ఇవ్వకుండా గొడవ పడుతూ సోనియాతో లవ్ ట్రాక్ నడుపుతున్న పృథ్వీ సేవ్ అయ్యాడు. ఆదిత్య ఓం ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏ టైంలో మాట్లాడతాడో, ఏం కన్వే చేయాలని మాట్లాడతాడో తెలియని ఆదిత్య ఓం లోపల ఉన్నాడు. కిర్రాక్ సీత కొంచెం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న కిర్రాక్ సీత లోపల ఉంది. బట్ 4th పొజిషన్లో సేవింగ్ జోన్లో ఉన్న శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది మాత్రం నిజంగా షాకింగ్ అని చెప్పాలి. చాలామంది ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి. సీక్రెట్ రూమ్ వేస్తారనుకుంటే అది కూడా లేదు, ఇంకా డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారంట. శేఖర్ భాష ఎలిమినేషన్కి కారణాలు రేపొద్దున ఏం చెప్తారు అంటే ఇప్పుడు బేసిక్ ఎందుకంటే బిగ్ బాస్ ఓటింగ్ని ఎప్పుడు రివీల్ చేయరు. రివీల్ చేసినా కూడా ఏంటంటే మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒక కారణం వల్ల తక్కువ ఓటింగ్ పడిందని చెప్తారు. బట్ అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా కంటెంట్ పరంగా చూసుకున్న అతనే బెటర్గా ఉన్నాడు, బయట రీచ్ పరంగా చూసుకున్నా బెటర్గా ఉన్నాడు. బట్ ఒక్క పిఆర్ అనేది మాత్రం ఏంటంటే అతనికి ఆల్రెడీ జెన్యున్గా నాకు ఫ్యాన్ బేస్ ఉందన్న థాట్లో పిఆర్ని మాత్రం పెట్టుకోలేదు. మరి దానివలన ఓట్లు పడలేదా లేకపోతే ఎందుకు ఓటింగ్ జరగలేదు అనేది మాత్రం తెలియదు. బేసిక్గా కాస్త కూస్త ఎందుకంటే ఫస్ట్ వీక్లో కూడా నాగార్జునకి సాటర్డే సండే ఎపిసోడ్లో బిగ్ బాస్ని ఎంచి ఉన్న కంటెస్టెంట్స్ మొత్తంలో హిలేరియస్ జోక్స్ తోటి నవ్వించింది మాత్రం శేఖర్ భాష అనమాట. సో బట్ అయినా కూడా శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది మాత్రం జనాలకి చాలా షాకింగ్గా ఉంది. అయితే పృథ్వీ ఎందుకు సేవ్ అయ్యాడు అంటే కనుక అతనికి ఆల్రెడీ నాగపంచమి సీరియల్ బేస్తో కొంచెం ఉన్న దాంతో పాటు సోనియా ఫ్యాన్స్ కూడా, సోనియా ఎటు లేదు కాబట్టి సోనియా ఫ్యాన్స్ కూడా అతనికి ఓట్లేసి ఉంటారు అనేది ఒక అంచనా వచ్చారు కొంతమంది. అయితే మరొక పక్క ఏంటంటే బేబక్క ఆల్రెడీ బయటకు వచ్చినప్పుడే చెప్పింది నేను సీతను సపోర్ట్ చేస్తానని చెప్పి. సో బేబక్క ఫ్యాన్స్ కూడా సీతకి సపోర్ట్ చేయబట్టి బేబక్క ఫ్యాన్స్ కూడా సీతకు ఓట్లేసి ఉండొచ్చు, అందుకని చెప్పి ఆమె సేవ్ అయింది. అట్ ద సేమ్ టైం థర్డ్ ప్లేస్లో ఇంకోటి ఆదిత్య ఓం ఎలా సేవ్ అయ్యాడని మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. అతనికి ఏమన్నా ముందే అంటే అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని సీజన్స్లో ముందే వాళ్ళకి 4 వారాలు ఇచ్చారు, వీళ్ళకి 6 వారాలు ఇచ్చారు కమిట్మెంట్స్ అని. అలా ఏమైనా కమిట్ అయి తీసుకొచ్చారా అతను అనేది తెలియదు కాబట్టి. బట్ ఆదిత్య ఓం ఎందుకు సేవ్ అయ్యాడు, శేఖర్ భాష ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని తెలియదు. బట్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళని నామినేట్ చేసినప్పుడు కూడా శేఖర్ భాషను వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మంచి కంటెస్టెంట్, పాజిటివ్ కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్ అని చెప్పి మరీ నామినేట్ చేశారు. ఇది ఇంతకు మించి దారుణం ఇంకోటి ఉండదు. పోనీ ఏదన్నా అతనిలో లోపాలు ఉన్నాయి అవి సరిదిద్దుకోవాలని చేస్తే అది వేరు కానీ, బట్ నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా అద్భుతం భయ్యా, బంగారాను అని చెప్పి మరీ నామినేట్ చేశారు. సో మరి మణికంఠ చెప్పినట్టు అతని జోకులతో ఆ చిన్న ఇది ఎవరికన్నా ఇబ్బంది కలిగించిందో ఏమైందో తెలియదు. మొత్తానికి ఒక మంచి ఇప్పుడు ఉన్న దాంట్లో కాస్త కూస్తో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో టైంకి తగ్గట్టుగా కంటెంట్ అందిస్తున్న శేఖర్ భాష బయటకు రావడం మాత్రం నిజంగా అన్ఫెయిర్ ఎలిమినేషన్. మరి దీనిపై అతను ఎలా స్పందిస్తాడో, రేపొద్దున నాగార్జున గారు దీనికి స్టేజ్పై రీజన్స్ ఏం చెప్తారో ఏంటనేది మాత్రం సో రేపొద్దున ఎపిసోడ్ వచ్చే వరకు చూడాలి. ప్రస్తుతం అందుతున్న బజ్ ప్రకారం బయట సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇది ఎలిమినేషన్. బట్ దిస్ ఈజ్ ఎ క్లియర్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనమాట. వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ని బయటకు పంపించారు. మరి ఇతన్ని రీప్లేస్ చేసే అద్భుతమైన ఆణిముత్యాలను ఎవరిని తీసుకొస్తారో చూడాలి. అంటే మరొక పక్కన అవినాష్ అండ్ రోహిణి రీఎంట్రీ దట్ ఈజ్ ఆల్సో నెక్స్ట్ వీక్ అని అంటున్నారు. నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ 2 weeksలో అంటున్నారు. వైల్డ్ కార్డ్ కింద లేదంటే రీలాంచ్ చేస్తారా, ప్రోగ్రామ్ ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే లోపల ఉన్న 13 మంది, ఇంకా 14 వారాలు ఆట మిగిలి ఉంది. లాస్ట్లో 5 members ఉండాలి కాబట్టి ఇంకా 5 నుంచి 8 మంది లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి మిగతా వాళ్ళని ఎవరితో ఫిల్ చేస్తారో హౌస్ని, లేకపోతే ఎలాంటి కంటెస్టెంట్స్ని తీసుకొస్తారు, ఎవరిని తీసుకొస్తారు, శేఖర్ భాషను రీప్లేస్ చేసేది ఎవరు, అసలు ఇతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనే విషయాలకి
మనకి కొన్నిట్లకి ఏంటంటే సమాధానాలు రేపు దొరికే అవకాశం ఉంది. కొన్నిట్లకి మరికొన్ని విషయాలకి సమాధానాలే దొరకవు. సో, మొత్తానికి ఏదేమైనా గానీ శేఖర్ భాష అక్కడ ఎలిమినేట్ అయినా కూడా ప్రజల మనసుల్లో మరొకసారి ఒక చిన్న ప్లేస్ అయితే సంపాదించుకున్నాడని చెప్పాలి. సో, ఆల్ ద బెస్ట్ శేఖర్ భాష. అంతకుమించి మనం ఇప్పుడు ఈ సమయంలో మనం ఇంకేం చెప్పలేం కాబట్టి.